శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు శనివారం సందర్భంగా శనిగ్రహ దోష నివారణకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పంచమి, రాత్రి 11 గంటల 12 నిమిషాల వరకు. నక్షత్రం శతభిష, రాత్రి 10 గంటల 58 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితిని పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటకంలో కుజుని వక్రగతి, కన్యలో కేతు సంచారము, వృశ్చికంలో బుధ సంచారము, ధనురాశిలో రవి సంచారము, కుంభరాశిలో శుక్రుడు అలాగే శని గ్రహాల సంచారము, మీనరాశిలో రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలు గనక ఈరోజు పరిశీలించినట్లయితే ఆర్థికంగాను, ఉద్యోగ వ్యాపార పరంగాను విశేషమైన అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ముందర ఎప్పుడైనా మీరు ఎటువంటి పొరపాట్లు చేసినా ఆ పొరపాట్లకి సంబంధించి మీరు కొంత జవాబు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి, అలాగే మీ తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి తగిన సమయం అనేది మీరు గడపలేని స్థితిగతులు కూడా కనపడుతున్నాయి. ఎక్కువగా వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను మార్పులు అనేవి ఉన్నా వీటి వలన ఎక్కువగా మీరు స్ట్రెస్కి ఫీల్ అవటం కానీ, లేకపోతే టెన్షన్స్ ఎక్కువగా ఉండటం వలన మీరు మనోవేదనకి కూడా గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ ఈరోజు తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. కోపావేశాలకి కొంత దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇక మేషరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగాను, అలాగే ఉద్యోగ వ్యాపార పరంగాను చక్కటి అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ కూడా వీరు పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేయటం కానీ, అనుకున్న పనులన్నీ కూడా వీరు తొందరగా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే వీరికి కొంతవరకు కోపావేశాలు అధికంగా ఉండటం కానీ, లేకపోతే వారి యొక్క బంధువులతోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అన్నదమ్ములతోటి వాదోపవాదాలు ఉండకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థిక పరంగా కూడా కొంతవరకు అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్న ఖర్చులు ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే ముందర తీసుకున్న రుణాలకి సంబంధించి మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి కానీ ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా ఇష్టదేవత ఆరాధన చేయటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యం కావటం, లేకపోతే అనుకున్న విధంగా పూర్తి కాకపోవటం వలన కొంత మీరు నిరాశకి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి అధిక శ్రద్ధ వహించాలి. భార్యాభర్తలలో కూడా కొద్దిగా వాదోపవాదాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. మీ భార్యాభర్తల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం కానీ, రుణాలు తీసుకున్న వారి దగ్గర మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కానీ ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఈరోజు మిథున రాశి వారికి ఎక్కువగా ఉండేందుకు అవకాశాలున్నాయి. మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, లేదా వారి ఆరోగ్యం గురించి అధిక శ్రద్ధ ఈరోజు మీరు వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఇక మిథున రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయటం వలన
వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈరోజు వీరి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వీరు అనుకుంటున్న పనుల గురించి ఎక్కువ మనోవేదన అనేది కలుగుతూ ఉంటుంది. ఏ పని సకాలంలో పూర్తవ్వట్లేదని కానీ, లేకపోతే పనులు పూర్తయినా కూడా వాటికి సంబంధించిన పనులు ఇంకా చేయాల్సిన అవసరం ఉండటం కానీ ఎక్కువగా వీరికి గోచరిస్తూ ఉంటుంది. వీరి సంతానము ఒక ఆరోగ్యం గురించి, వారి యొక్క విద్య గురించి, లేదా వారి వివాహం గురించి, లేదా వారి వైవాహిక జీవితం గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అనేది లేకపోయినా ఖర్చులు విపరీతంగా ఉండటము, హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండటము, అనుకూలమైన పనులు ఏవి పూర్తి కాకపోవటం వలన కొంత నిరాశగా ఉండటము ఎక్కువగా ఈరోజు కర్కాటక రాశి వారిలో మనం గమనిస్తూ ఉంటాం. కర్కాటక రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయటము వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. వీరికి ఉద్యోగపరంగా మార్పులు ఉండటం కానీ, లేకపోతే ఉద్యోగంలో లీవ్స్ ఉండటం కానీ, లేదా ఉద్యోగపరంగా వచ్చిన మార్పులు వీరికి కొంత ప్రతికూలంగా ఉండటం వలన వీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఐటీ రంగాలలో ఉన్న వారికి కనిపించిన మార్పు ఏదైతే ఉంటుందో అది వీరికి అంత సానుకూలంగా ఉండదు. ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో ఉన్నవారికి, అలాగే వ్యాపార రంగాలలో ఉన్నవారికి మాత్రం కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఎలా చూసుకున్నా కూడా వృత్తిపరంగా గనక మనం గమనిస్తే ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి కాలభైరవుడి ఆరాధన చేయటము, అలాగే సునకాలకి ఆహారం పెట్టడం వలన వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా అనుకూలిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భార్యాభర్తల మధ్యన కొన్ని రకాల అనుమానాలు ఉండటం కానీ, లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏ విషయంలోనూ అనుకూలత అనేది వీరికి కనిపించదు. అలాగే ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలత ఉన్నా వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థికంగా కూడా కొంత వీరు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. దీంతో పాటుగా వీరికి ముఖ్యంగా వీరి సంతానం గురించి, వీరి కుటుంబ సభ్యుల గురించి వీరు ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చేస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి కొంతవరకు అనుకూల స్థితిగతుల్నే కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, స్వామివారి ఆలయంలో దీపారాధన చేయటం వలన అనేక విషయాలలో వీరికి మార్పు అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈరోజు మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు అని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆరోగ్యంలో కొన్ని మార్పులు రావటం వలన మందులు ఇష్టం లేకపోయినా వాడాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడి అనేది మీకు ఎదురవుతూ ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది అనేది మీరు పడుతూ ఉంటారు. మీ యొక్క సంతానం గురించి, వారి విద్య గురించి, వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా మదన పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా ఈరోజు మీకు కనిపించటం లేదు. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి, మీ ఆర్థికపరమైన విషయాల గురించి, మీ శత్రువుల గురించి మీరు ఆలోచన ఎక్కువగా చేయాలని మనం చెప్పుకుంటున్నాం. ఇక తులారాశి వారు ఈరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయటము, దీంతో పాటుగా దక్షిణామూర్తి స్వామివారికి అర్చన చేయించటం వలన, లేదా శ్లోకాలు చదవటం వలన, లేదా స్వామివారి దర్శనం చేసుకోవటం వలన సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది. దీంతో పాటు మీకు కొంత మానసికంగా కూడా ఊరటనిచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మీరు మీ స్నేహితులతోటి కొంత వాదోపవాదాలు చేయటం కానీ, లేకపోతే వారితోటి మీకు కొంతవరకు విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు వారితోటి మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వారిని కొంత కించపరిచే విధంగా ఉండటం వలన మీరు మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడదామని చేసే ప్రయత్నం ఏది కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వదు. వృత్తిపరంగా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా మీకు అనుకూలత అనేది ఉండబోతోంది. అయితే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా మీకు మానసికంగా మీ స్నేహితుల నుంచి మీరు దూరంగా ఉన్నారు అనే విషయం మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకి గురి చేస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలమైన మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. వాటికి సంబంధించి ఏమైనా మార్పులు చేయాలా అని కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి దుర్గాదేవి ఆరాధన చేయటము, అమ్మవారికి అర్చన చేయించటం వలన మీ యొక్క సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి లేదా మీ ఇంటికి సంబంధించి వాహనాలకి సంబంధించి కొన్ని మార్పులు అనేవి చేయబోతున్నారు. కుటుంబ సభ్యులతోటి మీరు గడపాలనుకుంటున్న సమయాన్ని మీరు తగిన విధంగా గడపలేకపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ మాట వినకపోవటం కానీ లేదా మీతో వాదోపవాదాలు పెట్టుకోవటం కానీ మిమ్మల్ని మానసికంగా ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు గనక తీసుకోకపోతే హాస్పిటల్స్కి వాటికి వెళ్లాల్సిన అవసరం కూడా ఈరోజు మీకు కనిపిస్తూ ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు ప్రత్యేకించి కాలభైరవుడి ఆరాధన చేయటము, స్వామివారి దర్శనం చేసుకోవటము వలన వీరికి శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు, శారీరక పరంగా పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా ఆర్థికంగా కూడా కొంత ఖర్చు అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా పనులన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా వీరు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా గోచరిస్తోంది. సంతానానికి కొంతవరకు అభివృద్ధి ఉన్నా వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్న వారికి పెద్ద మార్పు అనేది ఏది కూడా కనిపించటం లేదు. వృత్తి వ్యాపారాల రీత్యా మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతూ ఉంటాయి కనుక కొంతవరకు ఈరోజు మీకు శారీరక శ్రమ అధికంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి ఈశ్వర ఆరాధన చేయటము, స్వామివారి దర్శనం చేసుకోవటము వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఆర్థికంగా కొంత వీరికి అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వీరు అనుకూలంగా గడుపుతారనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు అనేవి వీరు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా వీరికి మంచి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి మంచి పేరు రావటం కానీ, అనుకున్న విధంగా పనులు పూర్తవటం వలన నలుగురు వీరిని మెచ్చుకోవటము, వీరి ప్రతిభని, వీరి యొక్క ప్రజ్ఞని నలుగురు గుర్తించటము, దాని వలన వీరికి మంచి మార్పులు సంభవించేందుకు అవకాశాలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా ఈరోజు మంచి స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా మంచి మార్పులు అనేవి ఉంటాయి కనుక చాలా వరకు ఈరోజు కుంభరాశి వారికి అన్ని విషయాలలోనూ అనుకూలమైన మార్పులు ఉంటాయి. అలాగే స్థితిగతులు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఇక కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి ఈరోజు తమలపాకులతోటి అర్చించటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఒడిదుడుకులు ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన మార్పుల గురించి అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఈరోజు మీకు కనపడుతూ ఉంటుంది. దుబారా ఖర్చులు చేయకుండా నివారించుకోవాలి. అలాగే మాట్లాడే విధి విధానాల గురించి కూడా కొంతవరకు మీరు మార్పులు అనేవి చేసుకోవాలి. భార్యాభర్తల మధ్యన కొద్దిగా ఎడబాటు ఉండే అవకాశాలున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీనరాశి వారు నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవటము, నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటము, స్వామివారికి పానకం నైవేద్యం పెట్టడం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి పైన పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.